నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికే తొలి ప్రాధాన్యత అన్న నిర్మలా సీతారామన్. భారత మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందన్న కేంద్ర ఆర్థిక మంత్రి. అభివృద్ధి సంక్షేమాలు ప్రభుత్వానికి రెండు కళ్ళు. పెన్షన్లను సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి వీరాంజనేయ స్వామి. మారుమూల గిరిజన గ్రామాలకు నూతన రహదారులు. ఇకపై డోలీ మోతలు ఉండబోవన్న మంత్రి సంధ్యారాణి. ఫెంగల్ తుఫానుతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. దక్షిణ కోస్తా జిల్లాలో వరదలు రావచ్చన్న వాతావరణ శాఖ. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అంశమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బీహార్లోని దర్భంగాలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారత లక్ష్యాన్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర బడ్జెట్ లో కొన్ని అంశాలను రూపొందించడం జరిగిందన్నారు. మహిళలు, పేదలు, యువత వీరికి అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యతను కల్పించాలని, తద్వారా వికసిత భారత లక్ష్యం నెరవేరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరచుగా చెబుతూ ఉంటారని ఆమె అన్నారు. భారత్ను ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపేందుకు కేంద్ర బడ్జెట్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి వివిధ పథకాల కింద మంజూరైన రుణాలను లబ్ధిదారులకు అందజేశారు. इधर आकर के बैंकों के द्वारा आज जैसे माननीय प्रधानमंत्री जी बार बार बोलते हैं, अंतिम पंक्ति में खड़े हुए गरीब को सेवा करना ही हमारे कर्तव्य है, हमारे सरकार के पहले मंत्र है. इसीलिए आप देखते हैं कभी भी बात करने के समय माननीय प्रधानमंत्री जी बोलते हैं कि गरीब, महिला, किसान और युवा, इनके लिए हम जितने भी सेवा करें उनके ही द्वारा विकसित भारत के हर कदम होगा. इसीलिए उनके साथ रहना आवश्यक है. आज इस कार्यक्रम के द्वारा प्रधानमंत्री जी का ऐसे इन चारों कुलों के लिए, गरीब के लिए, किसान के लिए, महिला के लिए जितने भी कार्यक्रम है उन सब का बैंकों के द्वारा जो मिलना चाहिए वो पूरे के पूरे हर लोगों को मिलने के लिए कोशिश किए हैं. मैं बैंकों के अधिकारीगण को एक शब्द में कहना चाहती हूं, पिछले 4 महीने में लगातार हर गांव में जाकर के हर परिवार में जिनको ये लाभार्थी हो सकते हैं उनको नियुक्त करके आज उनके लिए बैंक से ऋण दे पा रहे हैं. इसीलिए बैंकों के मेहनत को हम याद रखना चाहिए. इसके अलावा इस क्षेत्र में मखाना बहुत प्रसिद्ध है, मछुआरों बहुत प्रसिद्ध है. इसीलिए मैं बोलना चाह रही हूं, मत्स्य संपदा योजना प्रधानमंत्री जी के आइडिया थे, वो पहले इतना विस्तार से मछुआरों के लिए कोई कुछ कार्यक्रम इससे पहले नहीं था. इधर उधर के लोन देते थे, मगर एक मंत्रालय भी बने. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం పరిధిలోని నెన్నూరుపాడు గ్రామంలోని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 లో భాగంగా పెన్షన్లను పెంచడం జరిగిందన్నారు. అలాగే అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 63 లక్షల మందికి వివిధ రకాల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గోలుకొండ మండలం ఏటిగైరంపేట గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివి రమణ, నర్సీపట్నం టౌన్ సిఐ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తారీఖు నాడే పింఛన్ పంపిణీ జరుగుతుందన్నారు. పింఛన్ తీసుకున్న భర్త చనిపోతే తరువాత నెల అతను భార్యకు పింఛన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈరోజు
ప్రభుత్వం తాలూకు నిర్ణయం ప్రకారంగా ఏటిగేరుపేట గ్రామంలో పెన్షన్లు ఇవ్వడానికి నేను స్వయంగా రావడం జరిగింది. చాలా సంతోషం. అధికారులు కూడా గతంలో పెన్షన్లు ఇవ్వాలంటే 2-3 రోజులు పట్టింది. అలాంటిది ఒకే రోజులో మొత్తం టోటల్ పర్సెంటేజ్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడే కాదు, అధికారులు స్టాఫ్ అందరూ కూడా ఒకే రోజులో పెన్షన్లు ఇచ్చి ఏ రాష్ట్రంలో లేని విధంగా రికార్డ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి దీంట్లో పాల్గొన్నటువంటి నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, అధికారులకు కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ 4,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయింది. డబ్బులు లేవు. డబ్బులు లేకపోయినప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా 1వ తారీఖుని నేను పెన్షన్ ఇస్తా అన్నారు. 1వ తారీఖుని పెన్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. కానీ ఈ నెల ఈరోజు ఏమైందంటే రేపు 1వ తారీఖు, రేపు ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చింది కాబట్టి ఒక రోజు ముందే ఇచ్చేవాళ్ళని చెప్పి 30వ తారీఖునే రాష్ట్ర వ్యాప్తంగా మనం పెన్షన్ ఇచ్చేస్తున్నాం. పట్టుదలగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం, దీన్ని అందరూ వినియోగించుకోవాలి. మన పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత కూడా ఏ గ్రామానికి మాట్లాడుతుంది. ఇవాళ చూశారు, ఈవేళ మన నర్సీపట్నం నియోజకవర్గం ఒకటే తీసుకున్నాను నేను, రాష్ట్రం అంతా తీసుకోవట్లేదు. నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారు 41,974 మందికి ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నాం. ఒక్క నియోజకవర్గంలోనే సుమారు 42,000 మందికి ఇస్తున్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఇస్తున్నామో ఒకసారి అందరూ గమనించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ ఇప్పటికే సుమారు 40% వరకు పెన్షన్ ఇచ్చారు లాస్ట్ మన ఈ ఏరియాలో. సాయంత్రానికల్లా మొత్తం అయిపోతుంది. ఇది కూడా నాయకులను తెలుసుకోవాలి. భర్త పెన్షన్ తీసుకుంటాడు, భర్త చచ్చిపోయాడు ఇవాళ, అది భార్యకి పెన్షన్ రావాలంటే విడో పెన్షన్ గతంలో 3-4 నెలలు పట్టింది. ఇప్పుడు మార్చేసాం, జీవో ఇచ్చాం. భర్త చచ్చిపోయిన మరుసటి రోజునే ఆవిడ పెన్షన్కి అప్లై చేస్తే ఆ మరుసటి నెల నుంచి ఆవిడ పెన్షన్ ఇచ్చేస్తుంది. ముందు 3-4 నెలలు పట్టింది. ఇప్పుడు అలాగే నెక్స్ట్ డే అప్లై చేస్తే ఆ నెక్స్ట్ మంత్కి పెన్షన్ నుంచి ఆ భార్యకి వీడియో పెన్షన్ వచ్చేసి ఉంటుంది. దీన్ని అందరూ కూడా ప్రచారం చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది అనుకున్న ప్రకారం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నమాట నిలబెట్టుకునే అవకాశం మాకు కూడా ఇచ్చారు. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మంచి కార్యక్రమం. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తున్నామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పాచిపెంటలో 1.75 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల అదనపు వసతి భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాలకు సరైన రహదారులు లేక అత్యవసర పరిస్థితుల్లో డోలీల ద్వారా తరలించడం జరుగుతుందన్నారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆసుపత్రికి వెళ్లడానికి డోలీల మీద ఆధారపడుతున్నారని, అందువల్ల డోలీ మోతలను నివారించడానికి మారుమూల గ్రామాలకు రహదారులు నిర్మించడానికి ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి వివరించారు. గిరిజన ప్రాంతాల్లో 2,000 రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెప్పారు. మనకి పాచిపెంటలో గర్ల్స్ కోసం ఆశ్రమ పాఠశాల నిర్మించాలని అనుకోవటం అది కొంచెం లేట్ అయ్యింది. తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే బ్యాలెన్స్ ఉండిపోయాయో ఆ నిధులు కూడా విడుదల చేసి పూర్తి చేసి, చలికాలం వస్తోంది, ఆడపిల్లలకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా చలి ఎక్కువగా ఉంది, వీళ్ళు హాస్టల్స్ లో ఉండాలి చెయ్యాలి అని అంటే మనందరం కూడా
వాళ్ళకి వసతి కల్పించాలని చెప్పి అనుకోవడం. ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. వీళ్ళకి నిధులు పూర్తిగా విడుదలైన తర్వాతే బిల్డింగ్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారన్నంతో కొంచెం ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని నిధులు విడుదలైన తర్వాత మనకి బిల్డింగ్ ఇచ్చారు. అందుకనే మనం స్టార్ట్ చేసాం. అయితే ముఖ్యంగా పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారా? అందరూ కూడా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే బాగా చదువుకుంటున్నారు. ఎందుకంటే అవును అన్న అమ్మాయిలే బాగా చదువుతున్నారు, అవునా కదా? ఎందుకంటే మొన్న జిల్లా ఫస్ట్ ఎవరు వచ్చారు? అమ్మాయి వచ్చింది. మీకు అందరికీ గుర్తుందా? స్టేట్ ఫస్ట్ కూడా అమ్మాయిలు వస్తున్నారు. కాబట్టి అమ్మాయిలు చాలా బాగా చదువుకోవాలి. చక్కగా చదువుకొని అమ్మాయిలకి ఏంటంటే చదువుకోవడం ఒక్కటే పని ఉంటుంది. అమ్మాయిలకు బాగా చదువు ఈరోజు ఈ మధ్యకాలంలో ఉంటుంది. అయితే భోజనం బాగా పెడుతున్నారా? భోజనం ఏదైనా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా మాకు చెప్పండి. మేము వార్డెన్కి, హెచ్ఎంకి వాళ్ళందరికీ చెప్తాం. టీచర్స్ అందరూ కూడా మన పిల్లలు అనుకొని మనం చేసినప్పుడే పిల్లలందరికీ కూడా విద్యాబుద్ధులు అనేవి బాగొస్తాయి. ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నాను. మనం చదువు ఎంత బాగా చదువుకుంటామో రోజు మొత్తం మీద 1 గంట అయినా ఆడుకోవాలి. అర్థమైందా? ఆడుకోవాలంటే ఫోన్తో కాదు, బయట ఇక్కడ వరండాలో గాని లేదా మనకి దగ్గరలో ఉన్నటువంటి గ్రౌండ్స్ లో గాని ఆడుకునే ఆట, ఖోఖో లేదా కబడ్డీ, పరిగెత్తుకున్న ఆట, ఏమంటారు దాన్ని, డీఫాట గాని అట్లాంటివి ఏవైనా ఆడుకోవాలి. అంటే మీరు స్కిప్పింగ్ ఆడినా ఏదాడినా, ఎందుకంటే మానసికంగా శారీరకంగా అలసట వస్తేనే మీకు మానసికంగా శారీరకంగా కూడా ఎదుగుదల వస్తుంది. పిల్లలకి ఈ 3 అవసరం. చదువుకోవాలి, బాగా తినాలి, బాగా ఆడుకోవాలి. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆగ్రో ఎకాలజీ, వాతావరణం, ఆహారం, ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలను చూపుతున్నారని అంతర్జాతీయ వ్యవసాయ ప్రతినిధులు ప్రశంసించారు. ప్రకృతి వ్యవసాయ విధానాలపై 20 దేశాలకు చెందిన 51 మంది అంతర్జాతీయ ప్రతినిధుల బృందం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించి వేర్వేరు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఉత్పన్నమైన సవాళ్లకు సమాధానంగా రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం అమలు చేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా అమలు చేస్తున్న ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం రూపొందించిన సార్వత్రిక సూత్రాలను మరెక్కడా చూడలేదని, ఈ సూత్రాలు అనేక సవాళ్లకు పరిష్కారాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సూత్రాలు ప్రపంచానికి ఎంతో అవసరమని వారు స్పష్టం చేశారు. నేను రైతు సాధికార సంస్థలో సీనియర్ థీమాటిక్ లీడ్ గాను మరియు రాయలసీమ జిల్లాలకి రీజనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గాను పనిచేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గరికి 51 మంది వచ్చారు. అంటే అందులో 40 మంది ఈ దాదాపు 20 దేశాల నుంచి వచ్చారు ఇక్కడికి. దాంట్లో మన 5 ఖండాలకి ప్రతినిధులుగా వచ్చారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో, అంటే మన ఇండియాలో ప్రకృతి వ్యవసాయం అంటాము, మన ఆంధ్రాలో వేరే వేరే దేశాల్లో వేరే వేరే పేర్లతో పిలుస్తారు. అగ్రో ఇకాలజీ అని, సస్టైనబుల్ అగ్రికల్చర్ అని, రీజనరేటివ్ అగ్రికల్చర్ అని, రకరకాల పేర్లతో. సో అక్కడ ఆ ప్రాక్టీసెస్ అన్ని వీళ్ళకి తెలుసు, కొంతమందికి చేస్తున్నారు. ఇందులో రైతులు ఉన్నారు, రైతు శాస్త్రవేత్తలు ఉన్నారు, తర్వాత కొన్ని NGOsకి ప్రతినిధులుగా ఉన్నారు. రకరకాల వాళ్ళు హోదాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయం ఎట్లా జరుగుతూ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి మోడల్స్ ఏమి, రైతులు ఎలాగా దీన్ని చూస్తున్నారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తున్నారు. మరి వాళ్ళు చేస్తున్న వెనక వాళ్ళ ప్రయోజనాలు ఎట్లా వస్తున్నాయి, దీన్ని ఎలా సుస్థిరంగా కొనసాగించగలుగుతారు, దీంట్లో మహిళా సంఘాల పాత్ర ఏమి, గవర్నమెంట్ పాత్ర ఏముంది, ఇవన్నీ కూడా తెలుసుకొని దాని ద్వారా వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు అవుతున్నాయి అనేది అర్థం చేసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. ఫెంగల్ తుఫాను గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ప్రస్తుతం పుదుచ్చేరికి 150 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకు 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ సాయంత్రానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలియజేశారు. కాగా ఫెంగల్ తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు
కురుస్తాయని పేర్కొన్నారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఎయిడ్స్ నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను చేపడుతున్నాయని చీరాల డీఎస్పీ మహమ్మద్ మోహన్ తెలిపారు. డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని చీరాల పట్టణంలో జరిగిన ఎయిడ్స్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపడం నేరమని, దీనిపై చట్టం చేయడం కూడా జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళు ఎంత సఫర్ అవుతుంటారో నేను కూడా చూశాను. తర్వాత ఎయిడ్స్ బాధితుల్ని కూడా నేను ఎంత సఫర్ అవుతుంటారో అనేది కూడా నేను చూశాను. వివక్ష. భోగాపురం జాతీయ రహదారిపై పోలిపల్లి వద్ద కారు బోల్తా పడిన సంఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా శ్రీకాకుళం టౌన్ కి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖ వెళుతుండగా పోలిపల్లి సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద కారు అదుపు తప్పింది. అదుపు తప్పిన కారు విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లే రహదారిపైకి రావడంతో ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళతో సహా 4 అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి వెంటనే పోలీసులు చేరుకొని కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం శ్రీకాకుళం టౌన్ కు చెందిన గౌడి కౌశిక్, వడ్డే అభినవ్, వడ్డే మణిమాల, డ్రైవర్ జేఎస్ మృతి చెందారు. సిఐ ప్రభాకర్, ఎస్ఐలు పాపారావు, సూర్యకుమారి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రానికి చెందిన హమాలి కార్మికుడు భోగి సత్యం, రమణ దంపతులకు 3 కుమార్తెలు. వీరిలో మొదటి కుమార్తె సమ్మక్క. ఒకే ఏడాదిలో 3 ప్రభుత్వ కొలువులు సాధించి ఔరా అనిపించింది. ఇరుగు పొరుగు వారితోనే కాదు, మొత్తం గ్రామంలోనే అందరితో శబాష్ అనిపించుకుంది. ప్రస్తుత కాలంలో ఎవరికైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికే ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకోవలసిన పరిస్థితి. అలాంటి వారికి స్ఫూర్తిని నింపుతూ సెల్ఫ్ ప్రిపరేషన్ తో ఒకే ఏడాదిలో 3 ఉద్యోగాలు సాధించింది హమాలి బిడ్డ సమ్మక్క. ఈ సందర్భంగా సమ్మక్క తన అభిప్రాయాలను BBC ఆన్ టీవీతో పంచుకుంటూ ఉద్యోగం రాలేదని ఎవరూ నిరాశ చెందనక్కర్లేదని, లక్షలకు లక్ష ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకోవలసిన అవసరం లేదని అన్నారు. ఇంటి వద్దనే ఉంటూ ఒక క్రమ పద్ధతిలో టైం టేబుల్ నిర్ణయించుకొని పోటీ పరీక్షలకు సిద్ధమైతే చాలని తప్పక విజయం సాధిస్తారని చెబుతుంది. ఈ విజయానికి కారణం తన తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకమని, తనకు ఇచ్చిన స్వేచ్ఛ, తామున్నామని ఇచ్చిన భరోసానే కారణమని అంటుంది. మా నాన్న పేరు సత్యం, మా అమ్మ పేరు రమణ. మాది దమ్మపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం. మా నాన్న దమ్మపేటలో జీసీసీ సంస్థలో హమాలీగా పనిచేస్తున్నారు. మా అమ్మ స్థానికంగా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. నేను రీసెంట్గా TGPSC రిలీజ్ చేసిన జూనియర్ లెక్చరర్ ఫలితాలలో ఇంగ్లీష్ సబ్జెక్టులో జూనియర్ లెక్చరర్గా ఎంపిక అవ్వడం జరిగింది. దీనికంటే ముందు నేను 2 ఉద్యోగాలు పొందాను. మొదటిది వచ్చేసి TSLPRB నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో సివిల్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాను. దాని తర్వాత TGPSC నిర్వహించిన గ్రూప్ 4 ఫలితాలలో మా నాన్న పనిచేస్తున్న GCC సంస్థలోనే నాకు జూనియర్ అసిస్టెంట్గా కూడా ఉద్యోగం వచ్చింది. నేను ఇప్పుడైతే TGPSC జూనియర్ లెక్చరర్గా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. TGPSC నిర్వహించిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో నా జూనియర్ లెక్చరర్గా నా విధులు నిర్వహిస్తూనే నేను ఫర్దర్గా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యి IASగా ఎంపిక అవ్వాలనుకుంటున్నాను. అది నా అంతిమ లక్ష్యం. ఎందుకంటే IAS అయ్యి ఇండియన్ సొసైటీకి నా వంతు సర్వీస్ చేద్దామని అనుకుంటున్నాను. మాది గ్రామీణ ప్రాంతము. నేను ఎటువంటి కోచింగ్ లేకుండానే ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అయ్యి ఈ 3 ఉద్యోగాలు సాధించాను. చాలామంది గ్రామీణ విద్యార్థులు ఏమనుకుంటారంటే హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకుంటేనే గవర్నమెంట్ జాబ్లు క్రాక్ చేస్తామనే ఒక అపోహ ఉంటుంది. మీరు ఇంటి దగ్గర ఉండి కూడా, మీది గ్రామీణ ప్రాంతమైనా సరే, మీరు ఇంటి దగ్గర ఉండి కూడా ఈ మోడర్న్ టైంలో ఉన్నటువంటి రిసోర్సెస్ లైక్ యూట్యూబ్ వాటన్నిటినీ కూడా యూజ్ చేసుకుంటూ మీరు సరైన ప్రణాళికతో, సరైన టైం టేబుల్తో మీరు అనుకున్న మీ గవర్నమెంట్ జాబ్ అనే లక్ష్యాన్ని సాధించవచ్చు. అండ్ మహిళలు, ఉమెన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు చాలా స్ట్రగుల్స్ అండ్ అబ్స్ట్రాకిల్స్ ఉంటాయి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అనుకునే క్రమంలో. కానీ మీరు వాటన్నిటినీ కూడా ఫేస్ చేస్తూనే, నేను కూడా అమ్మాయి అని చెప్పేసి నన్ను కూడా చాలామంది మా ఊర్లో ఉండి చదువుకుని ఉంటే హేళన చేశారు. మేము 3 ఆడపిల్లలము. మాకు సొసైటీ నుండి ఎటువంటి సపోర్ట్ లేదు. మా అమ్మ నాన్నలకు కూడా త్వరగా పెళ్లి చేసేయండి అని చెప్పి ఫోర్స్ చేశారు. కానీ మా అమ్మ నాన్న అవేమీ పట్టించుకోకుండా మా 3 కూడా చదివిస్తున్నారు. వాళ్ళ కష్టమే నాకు ఇన్స్పిరేషన్గా నిలిచింది. నేను నా సక్సెస్ని మా అమ్మ నాన్నకి, అలానే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి నాకంటూ సపరేట్గా రూమ్ తీసుకొని చదువుకున్నాను. మా అమ్మమ్మ నా
ప్రిపరేషన్కి చాలా హెల్ప్ చేశారు. అండ్ మై 2 సిస్టర్స్, వాళ్ళిద్దరూ ఈ సక్సెస్కి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. నా సక్సెస్ని వాళ్ళందరికీ కూడా నేను డెడికేట్ చేస్తున్నాను. అండ్ ఎవరైతే ఉమెన్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, అంబిషియస్ ఉమెన్, మనము కూడా సర్వీస్ చేద్దాము సొసైటీకి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ సక్సెస్ని డెడికేట్ చేస్తున్నాను. స్వామి, నేను జీసీసీలో మేము దగ్గర 30 సంవత్సరాలు పడి చేస్తున్నాను స్వామి అమాలీగా. మా ఆవిడ అంగన్వాడీ టీచరు, నేను అమాలి కూలీగా పనిచేస్తున్నా. నాకు దక్కిన ప్రతిఫలం ఇచ్చి నాకు ఒక సంతోషం, మా కుటుంబానికి, మా భార్యకి, మా పిల్లలకి, మా కుటుంబాలకు కూడా మంచి ఉత్సాహం ఇచ్చింది, మాకు సంతోషం ఇచ్చింది. మా అందరికి కూడా, మా కుటుంబాలు అందరూ ఆడపిల్లగాళ్ళు కూడా ఇలా చదువుకొని పైకి రావాలని నేను కోరుకుంటున్నాను సార్. నా పేరు రమణ. నేను ఇక్కడ దమ్మపేటలో స్థానికంగా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. మా అమ్మాయి, నాకు 3 అమ్మాయిలు, ఈమె పెద్దామ. 3 జాబులు సాధించడం అంటే మాకు, మా ఆయన గారు కానివ్వండి, తల్లిదండ్రులుగా మేము ఎంతో గర్వపడుతున్నాం. సంతోషం, అసలు అది పట్టలేనంత సంతోషంగా ఉంది మాకు. ఈమె ఇంత సాధిస్తుందని మేము ఎప్పటి నుంచో అనుకోండి. ఎందుకంటే మేము కష్టపడి కూడా, మా ఆయన హమాలీగా పనిచేస్తూ, నేను ఒక అంగన్వాడీ టీచర్గా ఎంతో కొంత ₹1 ఆమెకు సహాయం చేస్తూ కూడా చదివించాము. అదే ఆమె చదువులో ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా ముందంజలోనే ఉండేది. కష్టపడి చదివించినందుకు మా పేరు నిలబెట్టింది ఈ రోజున. ఈమె ఇంతటితో నాకుండా కూడా ఫ్యూచర్ IAS ఆమె అవ్వాలని కూడా ఆమె ధ్యేయం అది. ముఖ్యంగా ఆమె మంచిగా చదివి IAS సాధించాలని తల్లిదండ్రులుగా మేము కూడా కోరుకుంటున్నాం. సాధించిద్ది, మాకు ఆ నమ్మకం ఉంది. నాకు మా మనవరాలు జాబ్ పనేయటం అంటే మామూలు కాదు. అసలు ఎంత కష్టపడిందంటే అంత కష్టపడింది ఆమె. నాకు 2 అమ్మాయిలు అయినా సరే, నాకు మా మనవరాళ్ళు 3 అయినా సరే, నేను చాలా ఆమెకి హెల్ప్ చేశాను, బాగా దగ్గరుండి చదివించాను. నా పేరు స్వాతి, నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సమ్మక్క మా అక్కకి 3 జాబ్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మా అక్క అమ్మాయిలందరికీ చాలా ఇన్స్పిరేషన్. నాకు కూడా మా అక్క ఎంత కష్టపడుతుందో నేను చూస్తూనే ఉన్నా. ఈ 3 జాబ్స్ సంపాదించడానికి మా అక్క చాలా కష్టపడ్డది. మా అమ్మ నాన్న కష్టంతోనే మా అక్క కూడా ఇలా కష్టపడుతూ చదవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందరు అమ్మాయిలకి మా అక్క ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. మా ఫ్రెండ్స్ కూడా నన్ను చాలామంది అడిగారు గవర్నమెంట్ జాబ్ సంపాదించడంలో చాలా హ్యాపీగా ఉందని. నా పేరు ఆశా భవాని, నేను డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాను. సమ్మక్క, మా అక్క చాలా కష్టపడి ఆ 3 జాబ్స్ అచీవ్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్రమ్ హర్ చైల్డ్హుడ్ తను చాలా కష్టపడేది. అండ్ ఇంకా స్టడీస్లోనే కాకుండా అన్ని స్పోర్ట్స్లోనూ, అటు కల్చరల్ యాక్టివిటీస్లో కూడా చాలా ముందుండేది. చిన్నప్పటి నుండి తన కష్టాన్ని మేము దగ్గరుండి చూసాం. ఈరోజు తను 3 జాబ్స్ రిసీవ్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ఇద్దరికి కూడా, మా చిన్నక్కకి నాకు, మా పెద్దక్కకి చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు ఉదయం ముత్యపు పందిరి వాహనంపై శ్రీ ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహన సేవలో అమ్మవారికి భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. నిస్వార్థ సేవా పరాయణత్వంతో ప్రకాశించే వారి యందు ఎప్పుడూ మహాలక్ష్మి వస్తూ ఒక్కటే. మరి ఇన్ని అవతారాలు ఎందుకు ధరించింది ఆ తల్లి అంటే, జీవులు వాళ్ళ యొక్క ఉపాసనా యోగ్యతల వల్ల ఈశ్వరి ఇన్ని రూపాలు ధరించింది. ఎందుకు ధరించింది అన్నారు, జీవులను ఉద్ధరించడం కోసమయ్యా. తల్లి ఒక సమయంలో చిన్నపిల్లవాడికి తల్లిగా ఉంటుంది, కత్తే. కాబట్టి పరమేశ్వరు కూడా జీవులను ఉద్ధరించడానికి ఒకప్పుడు మహాలక్ష్మి స్వరూపంగా దివ్య వైభవము మామూలు వాళ్ళు ఈ నాలుకతో చెప్పడానికి వీలవుతుంది, అందరికీ తెలిసేలా చెప్తున్నాడు అని ఆ తల్లి ఆనందపడుతుంది. నీటి సంఘాల ఎన్నికలను డిసెంబర్ 8న జరుగుతున్నాయని, వాటికి సంబంధించిన అధికారులకు శిక్షణ పూర్తయిందని గండేపల్లి తహసీల్దార్ ఆర్ శ్రీనివాస్ తెలిపారు. గండేపల్లిలో మహిళా సమైక్య భవనంలో ఇరిగేషన్ అధికారులకు ఎన్నికల అధికారులు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గండేపల్లి మండపంలో 13 చిన్న చెరువులు, 7 పెద్ద చెరువులు ఉన్నాయని, వాటికి డిసెంబర్ 8న ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఎన్నికల అధికారులు ఎలక్షన్ ఏర్పాట్లు చేస్తారన్నారు. ఆయా చెరువులు ఆయకట్టు రైతులు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇరిగేషన్ అధికారి మాట్లాడుతూ ఎన్నికలు జరగనున్న ఆయకట్టు రైతుల వివరాలను ఇప్పటికే పంచాయతీల వద్ద ఉంచడం జరిగిందన్నారు.
గోవా ఎలక్షన్స్ అంటే వాటర్ ఏరియా అసోసియేషన్ ఎలక్షన్స్ నియమింపబడ్డాయి. ఈ నెల డిసెంబర్ 8వ తారీఖున జరగబోయే ఎలక్షన్స్కి నోటిఫికేషన్ 5వ తారీఖు రిలీజ్ అయింది. ప్రతి చెరువు గండెపల్లి 13 చెరువులు మైనర్ ఇరిగేషన్ వాటి ఆ చెరువు ఆయకట్టుదారులు ఎవరైతే ఉన్నారు రైతులు వాళ్ళంతా కూడా పాల్గొన్నారని లిస్ట్ కూడా ఆల్రెడీ పబ్లిష్ చేయడం జరిగింది. ఆ వాటర్ లిస్ట్ ప్రకారం ఆ టెరిటరీ కాన్స్టిట్యూన్సీ ఎన్నికలు జరిగింది 8వ తారీఖు. వాటర్ లిస్ట్లో ఉన్న మెంబర్లందరూ కూడా ఎన్నికల్లో పాల్గొనాలని మండలానికి సంబంధించిన నీటి సంఘాల షెడ్యూల్ 8వ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది. 5వ తారీఖున ఎలక్షన్ ఆఫీసర్లు ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మనకి గండేపల్లి మండలంలో 13 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, 7 మేజర్ ఇరిగేషన్ ట్యాంకులకు సంబంధించినటువంటి ఎలక్షన్. సుమారు 126-27 టీసీలకి ఎలక్షన్ కండక్ట్ అవుతుంది. దీని నిమిత్తం అపాయింట్ చేసుకున్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్లు, పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లకి ఈరోజు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 8వ తారీఖు నాడు ఎలక్షన్ జరుగుతుంది. దీనికి సంబంధించింది ఏంటంటే రైతులకి, మన మండలంలో ఉన్న రైతులు ఎలక్షన్ అనమాట, యునానిమస్ కావచ్చు లేకపోతే ఎలక్టెడ్ కావచ్చు, వీళ్ళందరూ టీసీ మెంబర్లుగా ఎన్నికయ్యి అదే రోజు మధ్యాహ్నం నీటి సంఘం సంబంధించినటువంటి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోబడతారు. 8వ తారీఖు ఉదయం మొదలైన ఎలక్షన్ 8వ తారీఖు సాయంత్రంతో ఎండ్ అవుతుంది. 8వ తారీఖున ఎలక్షన్ ఆఫీసర్ రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. కాబట్టి అందరికీ తెలియజేయాలి. గుడి బడి ఉన్న చోట మద్యం షాపులు పెట్టడాన్ని నిరసిస్తూ మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. మిథిలాపురి ఉడా కాలనీలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని ఆందోళన చేపట్టారు. 5 సార్లు జీవీఎంసీ చేత అవార్డు పొందిన మిథిలాపురి ఉడా కాలనీలో మద్యం షాపు పెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ అనేక దేవాలయాలు, స్కూల్స్, కాలేజీలు, ఐటీ సంస్థలు ఉన్నాయని మద్యం షాపు పెట్టడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం షాపుల కారణంగా ప్రశాంతంగా ఉన్న మిథిలాపురి ఉడా కాలనీలో క్రైమ్ రేటు పెరుగుతుందని పేర్కొంటూ ఖచ్చితంగా మద్యం షాపును తొలగించాల్సిందే అని స్పష్టం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా మేము కాలనీలో ఉంటున్నాము. అయితే ఈ కాలనీకి ఒక ప్రసిద్ధి ఉంది. మిథిలాపూర్ కాలనీ, ఉడా కాలనీ అంటే ఇక్కడ ఒక మంచి పేరు కూడా ఉందండి. 5 ఇయర్స్ నుంచి ఈ కాలనీకి ఒక అవార్డు కూడా ఇస్తూనే ఉన్నారు ప్రతి సంవత్సరం, శుభ్రత పరిశుభ్రతకి. అంతేకాకుండా ఈ ప్లేస్ను మేము ఎప్పుడు కూడా వినాయకుడిని పెట్టుకొని ఇక్కడ ఆడవాళ్ళ ముగ్గుల పోటీలు, దీపారాధన అంటూ చేసుకునే వాళ్ళం. తర్వాత 9 రోజులు కూడా ఎంతో ఘనంగా వినాయకుడిని పెట్టుకునే వాళ్ళం, పూజలు పునస్కారాలు చేసుకునే వాళ్ళం. ఎదురుగా గుడి ఉందండి, పక్కన చిన్నపిల్లల స్కూళ్ళు ఉన్నాయి. తర్వాత ఈ స్కూళ్ళకి, బళ్ళకి, ఏవైతే గుళ్ళకి, నివాస గృహాలకి మధ్యలో నా వైన్ షాప్ పర్మిషన్ ఎలా ఇచ్చారో కూడా మాకు అర్థం కావట్లేదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దయచేసి గమనించాల్సిందిగా కోరుతున్నాము. పర్మిషన్ ఇచ్చేటప్పుడు చుట్టుపక్కల చిన్నపిల్లల స్కూళ్ళు ఉన్నాయా లేదా అవన్నీ చూసుకొని పర్మిషన్ ఇవ్వండి. దీనివల్ల ఇళ్లలో ఉండే చిన్నపిల్లలు, బియ్యాల్లో ఉండే చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న ముసలోళ్ళ దాకా ఎవరికి కూడా రక్షణ లేదు. తాగిన మత్తు మైకంలో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. అది కాలేజ్కి వెళ్ళి వస్తున్న పిల్లలు కూడా చాలామంది ఉంటారండి, స్కూల్కి వెళ్ళి వస్తున్న పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు వీళ్ళు ఏమి చేయరని గ్యారంటీ ఏమైనా ఉందా? అది కాక ఒక పాయింట్ని ఎన్నుకున్నారు కరెక్ట్గా, అన్నిటికీ సెంటర్ పాయింట్ లాగా దీన్ని ఎన్నుకొని ఇక్కడే వైన్ షాప్ని పెట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మేము కాలనీ వాసులుగా చెప్తున్నది ఏంటంటే మేము భయపడుతున్నాం. మొదటిసారి మేము కాలనీలోని ఎలా ఉండాలి ఇక మీదట అని భయపడుతున్నాము. ఇదేమైనా కిరాణా షాప్ అండి, అక్కడ ఒకటి ఇచ్చారు, అక్కడ ఒకటి ఇచ్చారు, అక్కడ ఒకటి ఇచ్చారు, ఇక్కడ ఒకటి ఇచ్చారు. కిరాణా షాపుల్లాగా వీధికి ఒకటి ఇచ్చుకుంటూ పోతే 4 షాపుల అవతల వైన్ షాప్ ఉందండి, మరొక 4 షాపుల అవతల వైన్ షాప్ ఉంది. ఇలా ఇచ్చుకుంటూ పోతూ ఉంటే మేము ఎలా బ్రతకాలి? పనులకు వెళ్ళిపోతాము, ఇళ్ళల్లో పనులకు వెళ్ళిపోతారు. 2 భార్యాభర్తలు పనికి వెళ్ళిపోతాయి, కానీ జరగలేని రోజులు ఇవి. వెళ్ళేటప్పుడు ఇళ్ళల్లో పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, లేదా ఇంట్లో తాళాలు వేసి ఉంటారు. అలాంటప్పుడు పరిస్థితి ఏంటి? ఇళ్ళల్లో చొరబడరా తాగేసిన మొత్తం మైకంలో. అలాగే అబ్బాయిలు వెళ్ళిపోతుంటారు, కాలేజీ నుంచి చదువుకునే పిల్లలు వెళ్తారు, వాళ్ళు ఏ రేడాపులు ఉండవు.
అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఏవో ఉన్నాయని వెంబడిస్తారు. మేము మగవాళ్ళని అనట్లేదండి, వైన్ షాప్ ఓనర్ని గారిని కూడా మేము అనట్లేదండి. తాగిన మత్తులోని వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఆ పిల్లల దగ్గరికి వెళ్తారు, జోబీలో ఏమీ లేకపోయేసరికి ఆ పిల్లలు కొట్టి పక్కన పడేస్తారు. అలాంటి క్రైమ్ జరుగుతున్న రోజుల్లో మనం ఉన్నాము. దయచేసి ఇక్కడ వైన్ షాపులు వెంటనే తొలగించాలి. తొలగించలేని పక్షాన మేము ఎంతకైనా తెగిస్తామండి కాలనీ వాసులు అందరినీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ అంటూ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ బ్రేక్ తాత్కాలికమే, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నట్టు కేటీఆర్ తెలిపారు. తాను రిఫ్రెష్ అవ్వాలనుకుంటున్నానని, అందుకే కొన్ని రోజుల పాటు ఈ రాజకీయ కార్యక్రమాలన్నింటికీ దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే తాను పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేను కదా అని తన రాజకీయ ప్రత్యర్థులు తనను ఎక్కువగా మిస్ అవ్వరని అనుకుంటున్నానంటూ కేటీఆర్ చమత్కరించారు. ఈ ట్వీట్ కు ఓ స్మైలింగ్ ఎమోజీని కూడా జోడించారు. ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.